ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విలేజ్ జర్నీ బ్లాగ్స్. సో ఈరోజు మీరు కంప్లీట్గా స్పైస్ ప్లాంటేషన్ టూర్ చూస్తారనమాట. కేరళలో దొరికే అన్ని రకాల స్పైసెస్ అండ్ వాటి యొక్క లాభాలు, మనకి హెల్త్ పరంగా అవి ఎలా యూజ్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాను. లెట్స్ వాచ్. తెలుసా మీకు? కర్పూర తులసి. తులసిలో 2-3 వెరైటీస్ ఉంది. చామ తులసి, కృష్ణ తులసి, చామ తులసి. ఇదైతే కర్పూర తులసి బాల గుడ్చి ఎక్స్ట్రా కర్పూర తులసి మిక్స్ చేసి ఆయుర్వేద ప్రిపేర్ చేసేది. బెలగట్టాది ఆయిల్ అన్నమాట. అంటే మైగ్రేన్ తెలుసు కదా మీకు? మైగ్రేన్ హెడేక్ సమ్ డేస్ సీవియస్ సైనసైటిస్ కూడా, సమ్ డేస్ స్లీపింగ్ డిసార్డర్, ఇన్సోమానియా చెప్తాయి, నైట్ టైం నిద్ర రాకపోవడం, సమ్ డేస్ సీవియస్ స్నీసింగ్ ప్రాబ్లం, ఎప్పుడు పాత రన్నింగ్ నోస్ వస్తుంది, దానికోసం ఆయుర్వేదం వాడుకోవాలి. బెలగట్టాది ఆయిల్ అన్నమాట. బిఫోర్ సన్ రైజ్ అదర్వైజ్ ఆఫ్టర్ సన్సెట్ 5 drops మనం మెడికేటెడ్ అప్లై చేయాలి. 2 drops దిగర అనమాట. సపోజ్ మనకు మైగ్రేన్ అయితే మన 400 అప్లై చేయండి. సైనసైటిస్ స్నీసింగ్ స్నోరింగ్ అయితే నోస్ మిక్స్ అప్లై చేయాలి. ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత సన్లైట్ మన మీద పడకూడదు. సో వీ షుడ్ అప్లై బిఫోర్ సన్ రైజ్ అదర్వైజ్ ఆఫ్టర్ సన్సెట్ మనం రాసుకోవాలన్నమాట. ఓకే, ఇట్స్ ఆర్నమెంటల్ సార్. ఇట్స్ నోన్ యాస్ లేడీ షూ. అంటే షూ షేప్ కదా చూస్తే, లేడీ షూ. ఇట్స్ అన్ ఆర్నమెంటల్, నథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు బ్లాక్ అది ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ కదా, కొన్ని రైప్ అయింది, రెడ్డిష్ కలర్ పేపర్ అయింది కదా. ఇది గ్రీన్ తీసేసి మన ఎండలో వేస్తే బ్లాక్ కలర్ పేపర్ అవుతుంది. సపోజ్ రెడ్ తీసేసి వాటర్లో ఉంచితే వైట్ కలర్ పేపర్ అవుతుంది. అంటే బ్లాక్ పేపర్, వైట్ పేపర్, గ్రీన్ పేపర్, రెడ్ పేపర్ అన్ని ఒకే ప్లాంట్స్ చేస్తాయి. ప్రాసెస్ డిఫరెన్స్ కానీ ప్రాపర్టీ అని సేమ్ అన్నమాట. ఓకే, కొడువేలి అంటే నీళ్ళప్పుడు మీకు పైల్స్ తెలుసా? పైల్స్ ప్రాబ్లమ్స్. సో వనసోన, బాల్డియా, హరిదగి, చిట్టామృత, దృక్కేష్, నీల కొడువేలి. అలాగే ఆయుర్వేద మెడిసిన్ ప్రిపేర్ అవుతుంది. బావుసాలు కూడా, అంటే అసిడిటీ తెలుసు, అసిడిటీ, సంబడి సివియర్ ఇండైజెషన్, సంబడి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, సంబడి స్టమక్ బ్లోటింగ్, as soon as take the food stomach bloating off. అంటే ఐబిఎస్ చెప్తుంది, ఇరిటబుల్ బౌల్స్ ఉంటారు. సంబడి కాన్స్టిపేషన్ ప్రాబ్లం, వాళ్ళ స్టమక్ క్లీన్ కావదు, చాలా ప్రాబ్లం, దే హావ్ టు ఇంటేక్ టాబ్లెట్స్ టు క్లీన్ ద స్టమక్. సంబడి పైల్స్, అంటే సంబడి అది పైల్స్ కొంచెం పాత ఇంకా బ్లీడింగ్ పైల్స్, సంబడి ఫిస్టులో ఆఫ్ ఫిషర్. అలాగే ఏదైనా ప్రాబ్లం అయితే మనం వాడుకోవాలి. బావుశాల గుళం అన్నమాట. ఆఫ్టర్ డిన్నర్ మనం తీసుకోవాలి 1 teaspoon డైరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత మనం ఏం తినకూడదు, వాటర్ కావాలంటే త్రాగొచ్చు. అలాగే 1 month రెగ్యులర్ ఫాలో చేయండి. ఇఫ్ దర్ ఇస్ ఎనీ డైజెషన్ రిలేటెడ్, వెదర్ దిస్ అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, స్టమక్ బ్లోటింగ్ ఆర్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ పైల్స్ కావచ్చు, దానికోసం మనం వాడగలిగితే బావుశాల గుళం అన్నమాట. జాయికాయ అన్నమాట. జాయికాయ తెలుసు కదా మీకు? జామకాయ కాదు, జాదికాయ. బిర్యానీ వేస్తే దాని లోపల ఒక ఫ్లవర్ ఉంది, జాదికాయ. దాని లోపల ఒక ఫ్లవర్ ఉంది, అదే జాపత్రి అన్నమాట. ఇంకా సీడ్స్ అంటే జాయికాయ, నట్మగ్ అంటే నట్మైస్ అన్నమాట. ఒకే ఫ్రూట్స్ లోపల నుంచి మనకు 2 మసాలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది సేమ్. ఓకే, ఇది పెరండా అన్నమాట, చెంగల పెరండా. నల్లేరు మీరు నల్లేరు చెప్తుంది. అంటే తమిళనాడులో చెంగళం పెరండా చెప్తే, మేము పెరండా చెప్తుంది. అంటే ఇది అమృత భరణి అన్నమాట. చూడండి, ఇదే అమృత భరణి. అమృత భరణి అంటే మొహాల నొప్పి కోసం వస్తారు. అంటే సిబి న్యూ జాయింట్ పెయిన్ వస్తుందా, కొందరికి ఇక్కడ పెయిన్ వస్తుంది, అదే లోపర్ బ్యాక్ పెయిన్, డిస్క్ రిలేటెడ్ కంప్లైంట్, కొందరికి ఇక్కడ స్పాండిలైటిస్ ప్రాబ్లం, ఫ్రోజన్ షోల్డర్, స్పైన్ కూడా ప్రాబ్లం అయితే ఆయుర్వేదం వాడుకోవాలి. సర్వాంగ తైలం అన్నారు. సర్వాంగ మీన్స్ ఫోర్ ఆర్గన్స్ అన్నమాట. సో షజార, రోహిణి, బాల, అర్క, సుగ్రు, పచ్చిముళ్ళ, అమృతభరణి, పెరండా, దిస్ ఆల్ టుగెదర్ మీకు సర్వాంగ తైలం. పైనుంచి క్రిందకి రాసుకోవాలి, రౌండ్గా మనం మసాజ్ చేయాలి. 1/2 hour తర్వాత కొంచెం స్టీమింగ్ చేసుకుని, కాకపోతే 4 వాటర్ మనం స్నానం చేయవలసింది. అలా 14 days దగ్గర రాసుకుని. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఆర్థరైటిస్ అండ్ స్పాండిల్, కొందరికి ఇలా బెండ్ చేసినప్పుడు కొంచెం సౌండ్ కూడా వస్తుంది. అంటే మన ఫ్లూట్స్ ఉంది కదా, గ్రీసింగ్, అది డ్రై అయినప్పుడు ఎలా ప్రాబ్లం చేయదు. దానికోసం బెస్ట్ అన్నమాట సర్వాంగ తైలం. అంటే ఆర్థరైటిస్ అండ్ స్పాండిలైటిస్. అరుద అన్నమాట, చిట్టెరద. అంటే మీకు వేరికోస్ వెయిన్ తెలుసా? వేరికోస్ వెయిన్ కొందరికి చాలా వెయిన్స్ పెద్దది అయితే గ్రీన్ కలర్ కనబడుతుంది. సంబడి మసిల్ పట్టేస్తుంది. సంబడి ఇంటర్నల్ వేరికోస్ వెయిన్, బయట ఏం కనబడదు కానీ లోపల చాలా పెయిన్ వస్తుంది. దానికోసం మనం ఆయుర్వేదం వాడుకోవాలి. వాజాది తైలం, అంటే మసాజ్ చేయకూడదు, క్రింద నుంచి పైకి టువర్డ్స్ ద హార్ట్ అన్నమాట. అంటే క్రింద నుంచి పైకి రాసుకోవాలి. మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మనకి వస్తుంది వాజాది తైలం అన్నమాట. ఇది కాఫీ ఫ్లవర్ అన్నమాట. అంటే ఇది కాఫీ బీన్స్. చూడండి, ఇప్పుడు కాఫీ సీజన్ స్టార్ట్ అయిందన్నమాట. కాఫీలో 3 varieties ఉన్నాయి. కాఫీ అరబికా, రోబస్టా అండ్ కావేరీ అన్నమాట. ఇది కాఫీ అరబికా. అంటే మీరు బ్లూ ఆర్ నెస్కాఫే త్రాగుతారు కదా, దీనివల్ల ప్రిపేర్ అవుతుంది. డ్యూరింగ్
ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఇది మొత్తం రెడ్డిష్ అయిపోతుంది. అప్పుడు మనం తీసేసి ఎండలు వేస్తే బ్లాకిష్ కలర్ అవుతాయి. తర్వాత స్కిన్ రిమూవ్ చేయవలసింది. అప్పుడు దీని లోపల నుంచి కాఫీ బీన్స్ వస్తుంది. అది మనం 50 minutes రోస్టింగ్ చేయవలసి తర్వాత గ్రైండర్ వేసినప్పుడు కాఫీ పౌడర్ ప్రిపేర్ చేయగలుగుతుంది అన్నమాట. బేస్ పైన కూడా స్పాండలైటిస్ ప్రాబ్లం అయితే మనకు వాదకొలి అదర్వైజ్ ఆర్థరైటిస్ కిల్లర్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఆర్థరైటిస్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇది సేమ్ ప్లాంట్ మిరియాల చెట్టు చూడండి. మిరియాలు అక్కడ చూసారు కదా అది. మళ్ళీ ఇది ఇలాచి, ది క్వీన్ ఆఫ్ ది స్పైసెస్. అంటే ఏలకలి చెట్టు అన్నమాట. ఇలాచి చెట్టు పైకి రాదు. ఇలాచి ఎక్కడ వస్తుంది చూడండి, ఇలా కిందనే వస్తుంది, రూట్స్ లో వస్తుంది ఏలకలి. అంటే ఫస్ట్ వైట్ కలర్ ఫ్లవర్ వచ్చేస్తుంది, తర్వాత గ్రీన్ కలర్ ఇలాచి ప్రిపేర్ అయిపోతుంది అనమాట. 45 days లోపల ఇది కొన్ని రైప్ అయిపోతుంది. అప్పుడు మనం అయితే తీసేసేయాలి. అంటే 6:1 రేషియో అనమాట. 6 kg రా కాడమ తీసేసి మన ఎలక్ట్రిక్ డ్రైయర్ వేస్తే మనకు 1 kg 1 kg అవుతుంది. అంటే ఇంకొకటి చెప్పాలంటే మీరు ఇఫ్ యూ ట్రావెల్ ఆల్ ఓవర్ ద ఇండియా మీకు ఎక్కడ కూడా ఇలాచి కనబడదు అన్నమాట. కార్డమమ్ ఓన్లీ గ్రోస్ అట్ తేకడి. కాబట్టి తేకడి ఈస్ నోన్ as ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద స్పైసెస్ క్యాన్ బి గ్రోన్ ఇన్ దిస్ ఏరియా. అంటే హైలీ డిపెండ్స్ అక్కడ దీనికి హెవీ రైన్ఫాల్ ఉండవలసింది. టెంపరేచర్ మస్ట్ బి 30 degrees బిలో ఉండాలి. సన్లైట్ దీని మీద పడకూడదు. కాబట్టి పెద్ద ట్రీస్ ఉన్నాయి అడవి లాగా షేడ్ కిందే ఉండాలి. ఓకే sir, when it become ripe the seeds become, but it's not good. That's why some I think something has eaten up. That's why this is not good. If it is good the seeds become black inside. So when the farmers know, look, this is a proper stage. చూడండి ఇది మీరు టేస్ట్ చేయండి. దీని నుంచి మంచి స్మెల్ టేస్ట్ వచ్చేస్తుంది. యూ హ్యావ్ టు బైట్ సార్. అదే ఇప్పుడు రా ఫామ్ ఉంది కదా, ట్రై చేసిన తర్వాత స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్టే వస్తుంది. బాగుందా? నైస్ వెరీ నైస్. ఆ సీడ్ని బైట్ చేసినప్పుడు ఇంకా బాగా వస్తుంది. స్పైసెస్ ప్లాంట్ అన్నమాట. విన్నారా మీరు? అంటే మీరు ఇప్పుడు ఇంటికాడ గరం మసాలా తయారు మొత్తం స్పైసెస్ మిక్స్ చేసి తయారు చేస్తుంది కదా, దానికి అవసరం లేదన్నమాట. ఒకే ఆకు నుంచి మొత్తం స్పైసెస్ మెల్ల టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలాచి, లవంగాలు, మిరియాలు అది కాదు సార్, పెద్దది అయితే ఇదంటే గరం మసాలా ప్లాంట్. టేస్ట్ తెలుస్తుంది ఫ్రమ్ ఏ సింగిల్ లీఫ్. అంటే మీరు కుకింగ్ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్ దీనిలో ఒక సీడ్స్ వేయాలి అంతే. స్మెల్ చేయండి సార్, టేస్ట్ అండి. యూ హావ్ టు బైట్ టేస్ట్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ గరం మసాలా అన్నారు. ఇది వాడినప్పుడు మళ్ళీ గరం మసాలా అవసరం లేదన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గరం మసాలా ఆల్ స్పైసెస్ ప్లాంట్. అదర్వైజ్ డ్రై ఫామ్ సార్ దీని సీడ్స్ వస్తాయి బ్లాక్ పెప్పర్ అలాగే. అది మనం ఒక హాఫ్ యూ ఫినిష్ ద కుకింగ్ 1 సీడ్స్ వేయాలి. అంటే ఇఫ్ యూ టేక్ ఎ ఫుడ్ ఫ్రమ్ అ స్టార్ హోటల్ ఎంత స్మెల్ టేస్ట్ అది మన ఇంటికాడ ప్రిపేర్ చేయగలుగుతాయి బై యూసింగ్. అంటే మీరు అంజీరా అంటే ఫిగ్ అన్నమాట. అంటే మీరు మీ సైడ్ డ్రై ఫుడ్ లో వస్తుంది కదా, మేము దీని వల్ల ఒక కుష్మాండే ప్రిపేర్ చేస్తాం. ఎవరికైనా అనిమిక్ తెలుసు కదా, అంటే బాడీ హిమోగ్లోబిన్ లేకపోవడం, బ్లడ్ లేకపోవడం, బాడీకి టైర్నెస్ రావడం, కొన్ని పిల్లలు వస్తున్నారు లాక్కు అపిటెస్ అని చెప్పి తిండి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాగే ఏదైనా అంటే మన ఓవరాల్ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ స్టామినా కోసం వాడగలుగుతుంది కుష్మాండే లేగియం టోనిక్ అన్నమాట. అర్థమైంది కదా? చమనప్రాష్ తెలుసు కదా, కానీ ఇది అంటే మీకు చమనప్రాష్ అంటే పతాంజలి, డావర్, హిమాలయ అంటే ఉసిరి అండ్ బెల్లం మిక్స్ చేసి ప్రిపేర్ చేయాలి. అదే కాదు మన ఓవరాల్ ఇమ్యూనిటీకి వన్స్ ఇన్ ఏ లైఫ్ లో తీసుకోవాలి అనమాట కుష్మాండే లేగియం టోనిక్. ఎవరికైనా కొంచెం మసిల్ స్టామినా ఇమ్యూనిటీ పవర్ కావాలంటే కూడా బెస్ట్ అన్నమాట కుష్మాండే లేగియం టోనిక్. ఇంక ఇదే శదావరి అన్నమాట. శద్ అంటే సార్ 100, వరి అంటే డిసీజెస్ అన్నమాట. అంటే శదావరి, ముస్లి, గోకృష్ణ, అమృతవల్లి, ఇరిటి మధురం, అమృతభరణి అలాగా 47 హెర్బల్స్ మిక్స్ చేసి ఆయుర్వేద ప్రిపేర్ చేసి మధుస్నూగి రసాయనం ఫర్ విమెన్. లేడీస్కి ఏదైనా గైనక్ అండ్ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అవుతుంది కదా, వెదర్ ఇట్ ఈస్ యూరిన్ ఇన్ఫెక్షన్, వైట్ కలర్ డిశ్చార్జింగ్, ఇరెగ్యులర్ పీరియడ్, సమ్ డేస్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్, ఓవరీ సిస్ట్, పీసోడి తెలుసు కదా, some days short term, some ladies get, some days your mother is also after stopping the period బాగా చిరాకు వస్తుంది, బాడీ మొత్తం ఇరిటేషన్, బాడీ మొత్తం హాట్ ఫ్లషింగ్ అవుతుంది కదా, దానికోసం వన్స్ ఇన్ ఏ లైఫ్ లో వాడుకోవాలా మధుస్నూగి రసాయనం ఫర్ విమెన్. ఏదైనా గైనక్ అంటే యూటస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాడగలుగుతుంది మధుస్నూగి రసాయనం అన్నమాట. వన్స్ ఇన్ ఏ లైఫ్ లో అంటే 1 month రెగ్యులర్ తీసుకోవాలి. ఆఫ్టర్ డిన్నర్ పడుకున్న ముందట 1 teaspoon డైరెక్ట్ తినాలన్నమాట. దీని బర్డ్ మనం కట్ ద బార్క్
ఓకే. లేదా బార్డర్ కట్ చేసిన మనకు దాల్చిన చెక్క అవుతుంది. కానీ ఇప్పుడు మన ఇంటికి అయితే ఇఫ్ యూ హ్యావ్ అట్ ద హోమ్ మన బార్డర్ కట్ చేయడం కూడా అసలు ఆకు వేస్తే కూడా చాలా ఆకు నుంచి కూడా బాగా స్మెల్ వస్తుంది. బిర్యానీ ఆకు కాదు సార్, ఇట్స్ డిఫరెంట్. ఐ కెన్ షో యూ. చూస్తే బిర్యానీ ఆకులే ఉన్నాయి కదా. దాల్చిన చెక్క, దాల్చిన సినిమన్ ట్రీ సార్. కట్ ద బార్క్. ఓకే, స్మెల్ ఇట్. ఓకే, తర్వాత ఇదే సరస్వతి ఆకు అన్నమాట. సరస్వతి బ్రహ్మి, శంకుపుష్పి విన్నారా మీరు? సరస్వతి బ్రహ్మి, శంకుపుష్పి, సోనా చాంద్, హనీ అదెల్లామే మిక్స్ చేసి ఆయుర్వేద ప్రిపేర్ చేస్తే బ్రహ్మిటోన్ అంటే కాన్సన్ట్రేషన్ పవర్ పెరగడానికి. అంటే షార్ట్ మెమరీ ఉంది కదా, సంబడి హస్ ల్యాక్ ఆఫ్ రెటెంటేషన్ పవర్, అంటే మెమరీ కోసం. సంబడి హస్ సైట్ ప్రాబ్లం, ఐ సైట్ ప్రాబ్లం, సంబడి హస్ ఇన్సోమానియా, నిద్ర రాకపోవడం. అలా బ్రహ్మిటోన్ అంటే పడుకున్న ముందటే తీసుకోవాలి. అప్పుడు మన మైండ్ కప్పిస్తుంది అన్నమాట. జింజర్ ఫార్ ఎడిబుల్ కాదు సార్, ఇట్స్ నాట్ ఫర్ ఎడిబుల్. అల్లం కాదు, అది కుకింగ్ కోసం కాదు. ఇది వైల్డ్ జింజర్ అన్నమాట. ఐ థింక్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ నీమ్ టీ, తెలుసు కదా? నీమ, ఏళ్ళంబాల, గంధబాల, నీలకుడవేలి, సర్పగంధ అండ్ వైల్డ్ జింజర్ టుగెదర్ మేక్ దద్రు హైరీ స్కిన్ కేర్. మీకు సోరియాస్ తెలుసా? సోరియాస్, సంబడియస్ ఎగ్జిమా, సంబడియస్ రింగ్ ఫామ్. ఎప్పుడు చూస్తే కూడా ఇలా చేస్తుంది కదా, అంటే మొత్తం స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది. ఏదైనా స్కిన్ డిసీజెస్ అయితే ఆయుర్వేదం వాడుకోవాలి. దద్రుకి స్కిన్ కేర్ మీకు తెలుసు కదా. ఈ రోజు వరకు దేర్ ఇస్ నో మెడిసిన్ ఎట్ ఫౌండ్ ఫర్ సోరియాసిస్ అండ్ ఎక్సిమా అన్నమాట. వస్తే చచ్చినప్పుడు మనం ఈ పని చేయవలసింది. ఎందుకంటే స్కిన్ డిసీజ్ బయట కనబడితే కానీ ప్రాబ్లం మన బ్లడ్ అవుతుంది. దానికోసం ఆయుర్వేద అంటే నేను కూడా 6 years హాస్పిటల్ మీ సైడ్ చేసాను కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలిగి ద మిరాకిల్ ఆయుర్వేద ట్రీట్మెంట్ ఫర్ స్కిన్ డిసీజ్, వెదర్ ఇట్ సోరియాసిస్, ఎక్సిమా, రింగ్ వామ్. దద్రుగైరి స్కిన్ కేర్ మనం రాసుకోవాలి. మహామంజిష్టాది కషాయం మనం తీసుకోవాలి. అంటే తీసుకున్నప్పుడు మన బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయగలుగుతుంది. తర్వాత మన బాడీకి స్కిన్ డిసీజెస్ కొందరికి గెటప్ ద ఫ్రెండ్ అలర్జీ, స్నీసింగ్ కావడం, కొంత ఫుడ్ అలర్జీ, ఏదో చిల పర్టికులర్ ఫుడ్ తోటి అలర్జీ అవుతుంది కదా, దానికోసం బెస్ట్ అన్నమాట మహామంజిష్టాది కషాయం. గ్రామ్దులస్, అడుల్స్, పిప్పిల్, దెసిముల్, ఆడలోడ, సిద్ధ ప్లస్ హనీ మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తుంది. అగస్తే రసం టు మేక్ ద బ్రీత్ ఈజీ అన్నమాట. బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కదా, somebody has cough problem, bronchitis problem, somebody has asthma related problems, somebody has ఏం చెప్తుంది, కొంచెం వాకింగ్ చేసినప్పుడు లేకపోతే కొంచెం స్టెప్ క్లైంబింగ్ చేసినప్పుడు ఎక్కువ అన్ఏబుల్ టు బ్రీత్ ప్రాబ్లం. కొందరు ఎక్కువ స్మోకింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. నోబడీ స్టాప్ స్మోకింగ్, కానీ లంగ్స్ క్లీన్ చేయడానికి కూడా నికోటిన్ వాష్ చేయడానికి పనిస్తుంది అన్నమాట. అగస్త్య రసాయనం టు మేక్ ద బ్రీత్ ఈజీ అన్నమాట. ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం అన్నమాట. యుసేరా, కైషుచూర్ణ, ఆమ్ల, ఏకనాయక, శర్కర కుడి, మధునాశిని మిక్స్ చేసి ప్రిపేర్ చేసేది. నిషా కథగాడి డయాబెటీస్ కేర్ మెడిసిన్ అన్నమాట. డయాబెటీస్ కోసం మీకు తెలుసు, డయాబెటీస్ మనకు క్యూర్ చేయడం కుదరదు, ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతుంది. సపోజ్ మన ఇన్సులిన్ అదర్వైజ్ టాబ్లెట్స్ వాడితే లైఫ్ లాంగ్ టైం మనం మెడిసిన్ తీసుకోవాలి. గ్రాడ్యువల్లీ ఏమైపోతుంది, మన పాంక్రియాస్, కిడ్నీ, లివర్, హార్ట్ మొత్తం ఫెయిలియర్ అయిపోతుంది కదా. కానీ ఆయుర్వేద ఇలా మన బాడీకి పనికి మన పాంక్రియాస్ స్టిమ్యులేట్ చేసేది, బాడీలో బీటా సెల్ యాక్టివ్ చేసేది అనమాట. అంటే ఇన్ ఆర్డర్ టు స్టిమ్యులేట్ ద పాంక్రియాస్, ఇన్ ఆర్డర్ టు యాక్టివేట్ అవర్ బీటా సెల్స్. అంటే మీ పాంక్రియాస్ అట్లీస్ట్ 1% అయినా సర్వైవ్ అయితే పాంక్రియాస్ స్టిమ్యులేట్ చేసి బాడీ బీటా సెల్ యాక్టివ్ చేయడం పనికి వస్తుంది. నిషా కథగాడి డయాబెటీస్ కేర్ ఫ్రూట్స్. దెతూర అంటే హెయిర్ ఆయిలే వాడుతుంది. నీలాంబరి, కయ్యూని, కటాబాడ, బ్రహ్మి, ఆమ్ల, త్రిఫల్ల, హిబిస్కస్, అలోవెరా, నీలబృంగాది, బృంగరాజ్ అండ్ దెతూర మిక్స్ చేసి ప్రిపేర్ చేసేది. కృష్ణగైస హెయిర్ టోనిక్, హెయిర్ డెన్సిటీ, ప్రీమెచర్ గ్రేయింగ్ తెలుసు కదా, ప్రీమెచర్ గ్రేయింగ్ అట్ ద యంగ్ ఏజ్ ఆల్సో హెయిర్ బికమింగ్ వైట్. సంబడి ఎక్కువ హెయిర్ ఫాలింగ్ అంటే మీకు తెల బట్ట తల ఆయనంగా తర్వాత మీరు ఏదైనా రాసుకోండి, మనకు హెయిర్ రాదన్నమాట. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ టు ప్రమోట్ హెయిర్ గ్రోత్ ఇన్ బాల్డ్నెస్, వీ కెన్ గ్రో హెయిర్ ఆన్ ద పామ్ ఆల్సో కదా. కానీ అది జరగదు, కానీ కొంచెమైనా రూట్స్ ఉండవలసి. రూట్స్ అయితే డెన్సిటీ ఏదైనా హెయిర్ లో రాసుకుంటే ఇంత పెద్ద హెయిర్ ఏం రాదు, అది అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. కానీ హెయిర్ డెన్సిటీ, కొందరు సివియర్ డాండ్రఫ్ ప్రాబ్లం, హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం, కొందరికి ప్రీమెచర్ గ్రేయింగ్ అంటే బిలో 40 అయితే 40 అయిన తర్వాత హెయిర్ న్యాచురల్ మాస్క్ తీస్తే మీరు సెలబ్రేట్ అవుతారు. ఇదే మాది కల్లూరు వంచి అన్నమాట. ఉందా అంటే అలోవెరా కాదు సార్, ఇట్స్ లుక్ లైక్ అలోవెరా బట్ దిస్ ఇస్ కల్లూరు వంచి. కల్లూరు వంచి ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ కిడ్నీ స్టోన్ రిలేటెడ్ ప్రాబ్లం అన్న. కిడ్నీ స్టోన్ తెలుసు కదా, కిడ్నీ స్టోన్ సంబడి బ్లాడర్ స్టోన్ కూడా అవుతుంది. కొందరికి పోస్ట్రేట్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే కొందరు చూడండి వాళ్ళకు ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ చేయడానికి అలవాటు అయిపోతుంది, అంటే అన్ఎబుల్ టు హోల్డ్ యూరిన్ అన్నమాట. వాళ్ళు దే ఆర్ పాసింగ్ యూరిన్, సంబడి సివియర్ అబ్డోమినల్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, సంబడి బెయిన్ సెన్సేషన్ అవుతుంది. దానికోసం ఆయుర్వేదాలు మనం వాడుకోవాలి కల్లూరు వంచి కషాయం అన్న. వెదర్ ఇట్ ఈస్ యూరిన్ ఇన్ఫెక్షన్, వాట్ వీ కెన్ సే యూరిన్ ఇన్ఫెక్షన్, పోస్ట్రేట్ రిలేటెడ్ ప్రాబ్లం కోసం చాలా బెస్ట్ అన్నమాట.
ఇదే బిర్యానీ ఆకు తెలుసు కదా, ఇదే బిర్యానీ తెస్తుంది అంటే బేలీఫ్ అన్నమాట. ఓకే, ఇలాచి టోటల్ 45 acres సార్ ఇది. దానిలో మన ఇప్పుడు 1 acre వీఆర్ గోయింగ్ టు 1 acre. అన్ని ఒకే చోట పట్టుకున్నాయి ఎందుకంటే ఫర్ అన్నమాట. ఏ సార్ నో నీడ్ టు నో సార్, స్నేక్ వస్తుంది పోతుంది, నథింగ్, వీ డో నాట్ అఫ్రైడ్ అబౌట్. ఇదే చాలా చిన్న మిరపకాయలు తెలుసు కదా, మిరపకాయలు అన్నమాట. చాలా చాలా స్పైసీ ఉన్నాయి అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ 10 గ్రీన్ చిల్లీ ఒకటే చాలా అన్నమాట. మీ క్వాలిటీస్ కాందారి చిల్లీ. ఎస్, మళ్ళీ ఇది మనం కాఫీ ఆల్రెడీ చూసినా కదా, ఇదే కొక్కో అన్నమాట. కొక్కో తెలుసు కదా, చాక్లెట్స్, కేక్స్, హెల్తీ డ్రింక్స్ ఉంది కదా సార్, బూస్ట్, హార్లిక్స్, కాంబ్లా అన్ని దీని వల్ల ప్రిపేర్ అవుతుంది అనమాట. దీని లోపల కొక్కో బీన్స్ అండ్ కొక్కో బటర్ కూడా ఉన్నాయి అన్నమాట. కొక్కో బటర్ తోటి మనం మాయిశ్చరింగ్ క్రీమ్ ప్రిపేర్ చేస్తుంది, కొక్కో బీన్స్ తోటి కొక్కో పౌడర్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. అయినా సార్ ఆంధ్ర ఇస్ మై సెకండ్ హోమ్, ఆంధ్రప్రదేశ్. అంటే ఇది వజీకరణ్ అన్నమాట. తెలుసా మీరు వజీకరణ్? మీరు అశ్వగంధ వినారా? అశ్వగంధ హ్యాపీ బోర్డు అశ్వగంధ ముస్లి పౌడర్ తెలుసా? సవేత్ ముస్లి. శిలాజిత్ వినారా? నాయకరణ్, అమరకురు, వజీకరణ్, మృదు సంజీవిని అండ్ డార్క్ కోకో మిక్స్ చేసి ఆయుర్వేద ప్రిపేర్ చేస్తుంది. వాజిటోన్ అన్నమాట. అంటే జెంట్స్ ఖచ్చితంగా వన్స్ ఇన్ ఏ లైఫ్ లో వాడుకోవాలి వాజిటోన్ అన్నమాట. అంటే నేను ఫస్ట్ ఒకటి అన్నారు కుష్మాండ లేగియం ఫర్ ఎనీబడి కెన్ యూస్. తర్వాత మధుస్నూగి రెస్ అని అన్నారు ఫర్ విమెన్ కి, లేడీస్ కి ఏదైనా గైనక్ అనేది యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే. థర్డ్లీ జెంట్స్ ఖచ్చితంగా వాడుకోవాలి వాజిటోన్ అన్నమాట. మన ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్, స్టామినా, వైటాలిటీ కోసం. మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మన బాడీలో టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్ తగ్గిపోతుంది. అప్పుడు మనం ఏమైతే మన బాడీ వీక్ అయితే మసిల్ వీక్ అయిపోతుంది, కొంచెం పొట్టబెల్లి రావడం. ఇఫ్ దర్ ఈస్ ఎనీ చైర్ వీ వుడ్ లైక్ టు సిట్, మన బాడీ బికమ్ ఇన్యాక్టివ్. Some days lack of counting related problem, sperm counting and mobility కూడా ఇంక్రీస్ అయింది. వన్స్ ఇన్ ఇయర్ the men should be used వాజిటోన్. ఓవరాల్ జెంట్స్ కి ఏం కావాల్సింది అదన్నీ దీనిలో ఉన్నాయన్నమాట. వాజిటోన్ 1 month రెగ్యులర్ వాడండి, లైఫ్ లాంగ్ మన రిజల్ట్ కోసం పనికొస్తుంది. వాజిటోన్ ఫర్ మెన్ అన్నమాట. దోస్ ఆర్ అడల్ట్ ఒక్కసారి వాడుకునే ఐటమ్ అన్నమాట వాజిటోన్. రిలేటెడ్ ప్రాబ్లమ్ హెయిర్ బైటింగ్ సిస్టమ్ రెగ్యులేట్ చేయడానికి పనికి వస్తుంది. హై బీపీ ఆర్ లో బీపీ దానికోసం పనికి వస్తుంది. హైదరాబాదీ కషాయం అనమాట. సర్పగంధ సార్, సర్పగంధ నెంబర్ తీసుకోండి ఖచ్చితంగా. సార్ మీ ఆంధ్ర క్లైమేట్ కాదు సార్, అంటే కొన్ని ప్లాంట్స్ అయితే వస్తుంది ఎక్కడైనా, కొంచెం టెంపరేచర్ పర్వాలేదు. సపోజ్ ఇరిగేట్ బ్లాక్ అండ్ రెడ్ సోల్స్ కావాలా? ఇదే శతావరి ఎప్పుడు అన్నారు కదా, విమెన్ కేర్ లేడీస్ కోసం అన్నారు కదా, మధు స్నోకి రెస్తాను శతావరి అన్నమాట. అంటే నేను చెప్పిన ఓన్లీ ఫర్ లేడీస్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ గైనక్ అండ్ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం పనికి వస్తుంది అన్నమాట. ఇందాక చెప్పారు ఇది కొంచెం పెద్దది అంతే. పెద్దది ఇందాక చిన్న చూపించారు. రాక్ కోకో సార్, మన అక్కడ రైప్ కోకో చూసినా కదా, ఇదే కోకో ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలాగ వస్తుంది, చిన్న చిన్న కోల్స్, తర్వాత ఇలా పెద్ద పెద్దగా అయిపోతుంది. ఎల్లో కలర్ వచ్చి లోపల ఎల్లో అయిన తర్వాత బ్రేక్. అంటే ఇదన్నమాట అస్నా, త్రిఫల్లా, హెర్బల్ టీ, నిషా చిత్రగా, గ్రీన్ కాఫీ మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తుంది. వరణాది ఒబిసిటీ కేర్ అన్నమాట. మన పోట్ బిల్లి తక్కువ చేయడానికి. అన్వాంటెడ్ ఫ్యాట్ అంటే హౌ డు బి బికమ్ ఫ్యాట్, మీ ఒపీనియన్ అండి? అందరూ ఏమనుకున్నా తినడం త్రాగడం వల్ల లావు కావడం కదా. మీరు చాలా బక్క మనిషికి చూడండి, వాళ్ళు ఎక్కువ తింటారు కొంచెం లావు కావడానికి, మళ్ళీ కూడా బక్క ఉన్నారు కదా. బట్ దోస్ ఆర్ ఫైట్ డైట్ కంట్రోల్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, యోగా చేస్తారు, చేసినప్పుడు కొంచెం తగ్గిపోతుంది. ఒక్క వారం స్టాప్ చేసినప్పుడు పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ పోట్ బిల్లి, జెంట్స్కి అయితే పోట్ బిల్లి పెరిగిపోతుంది, లేడీస్కి అయితే బటక్స్, బ్రెస్ట్, థై రీజియన్, అదర్వైజ్ డెలివరీ అయిన తర్వాత అబ్డోమినల్ ఫ్యాట్ పెరిగిపోతుంది. దానికోసం అంటే దీన్ని వాడినప్పుడు మనకు సిక్స్ ప్యాకెట్ బాడీ లేకపోతే సిరోసైజ్ బాడీ ఏం రాదు, బట్ వీ క్యాన్ షెడ్ అవర్ అన్వాంటెడ్ ఫ్యాట్, వీ క్యాన్ ఇంప్రూవ్ అవర్ బాడీ మెటబాలిజం అన్నమాట. మెటబాలిజం కరెక్ట్ కాకపోతే ఫ్యాట్ ఇలా డిపాజిట్ అవుతుంది కదా. అలాగే అన్వాంటెడ్ ఫ్యాట్ మెల్ట్ చేయడానికి ఆయుర్వేద ట్రీట్మెంట్ అన్నమాట వరణాది ఒబిసిటీ కేర్. 45 days రెగ్యులర్ వాడితే మన బాడీ వెయిట్ 5 to 8 kg రెడ్యూస్ చేయగలుగుతుంది, మన బాడీ మెటబాలిజం కరెక్ట్ చేయగలుగుతుంది. తర్వాత మన బాడీకి ఒబిసిటీ రాదన్నమాట. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లేడీస్ షుడ్ నాట్ యూస్, అదర్వైజ్ ఎవ్రీబడి కెన్ యూస్ వరణాది ఒబిసిటీ కేర్ అన్నమాట.
ఇది కస్తూరి పసుపు, ఇక్కడ చూడండి, సారీ ఇది జింజర్, ఇది కస్తూరి పసుపు, తెలుసు కదా కస్తూరి పసుపు. కస్తూరి పసుపు, ఎర్రగ చందనం, కుంకుమపు, రెడ్ శాండల్ అండ్ మంజిషా మిక్స్ చేసి ఆయుర్వేద ప్రిపేర్ చేసేది కాంచన తైలం అన్నమాట. కాంచన తైలం అంటే ఫేస్ కోసం అంటే ఫేర్నెస్ కోసం కాదు. మనం సౌత్ ఇండియన్స్ మనం ఏదైనా రాసుకోండి, మనం వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ఫేర్ ఆర్ బ్లాక్. కలర్ మన జీలోని, కానీ ఇది పింపుల్స్ వస్తుంది, పింపుల్స్, రింగిల్స్, డార్క్నెస్, పిగ్మెంటేషన్ అవుతుంది కదా, కొందరికి డార్క్ సర్కిల్స్, అండర్ ఐస్ మొత్తం డార్క్, దానికోసం మనకు వాడగలుగుతుంది కాంచన తైలం అన్నమాట. ఇదైతే అల్లం, ఇదైతే మీ కామన్, మీ సైడ్ కూడా చాలా వస్తుంది కదా జింజర్, ఇట్స్ వెరీ కామన్. ఇట్ క్యాన్ బి గ్రోన్ ఆల్ ఓవర్ ద ఇండియా. రండి, ఇదే ఆయుర్వేదത്തിൽ వనసూర్ణం చెప్తుంది. స్మెల్ లైక్ అజ్వైన్. అజ్వైన్ తెలుగులో ఏం చెప్తా, ఓమా వామ, స్మెల్ చేయండి అప్పుడు తెలుస్తుంది. ఇట్స్ నాట్ వామ్ సార్, బట్ స్మెల్ లైక్ వామ్. ఆయుర్వేద ఇది వనసూర్ణం చెప్తాయి. వనసూర్ణం వాడ్య హరిదగి చిట్టామృత దృక్కష త్రిఫల మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తుంది. అంటే ఆల్రెడీ నేను చెప్పింది ఇది అప్పుడు స్టార్టింగ్ లో దీనిలో కూడా చెప్పినాడు, అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, స్టమక్ బ్లోటింగ్, సంబడి పైల్స్ ఆర్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే మనకు వాడగలుగుతుంది. हमसे बता दिए दिस इज गुड फॉर థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్, వెదర్ ఇట్ ఈస్ హైపోథైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే మనకు వాడగలుగుతుంది. హంసపత్యాది కషాయం అన్నమాట. అదే ఒక వెరైటీ బనానా సార్, చూడండి పైకి చూడండి, ఇదేం టైప్ అండి? ఇసుక గ్రీన్ కదలి సార్, అట్టికాయలో ఒక టైపు, बनाना पर it's for edible fruit only sir. cooking purpose or direct? Yes, so cooking we can make chips out of it, and as well as when it become ripe we can have it like a banana. Okay. అరటి పండు లాగా మనకు తీసుకోవచ్చు. Okay, super. Which land is sir? అదే wait to cast this one. We have to try that. मैं आपको चला नेक्स्ट में क्या जाएगा జాజికాయ. ఓకే, బిర్యానీ పర్పస్. yes biryani. Then brahmi sir, అక్కడ brahmi చెప్పినారా మీకు? brahmi goes plenty in water over there. సరస్వతి. सरसों आपको that is not it's good for తిరుగుల్లో ఉంటుంది. yes it can be grown sir, water వేస్తే చాలు. మిరియాల చెట్టు ఇది. చూస్తే ఇదే రుద్రాక్ష చెట్టు, రుద్రాక్ష రుద్రాక్ష. ఇదే రుద్రాక్ష చెట్టు అన్నమాట. అంటే ఆల్రెడీ తీసేసిన సార్ రుద్రాక్ష, మనం తీసేసిన ఇయర్ అయిపోయింది సీజన్. దీని నుంచి డిఫరెంట్ ముగీస్ వస్తాయి, ఎగ్ ముగి, ఓ ముగి, చార్ ముగి, పంచముగి, ఇలా అప్ టు 2 డిఫరెంట్ వైస్. ఒకే చెట్టు నుంచి డిఫరెంట్ ముగి వస్తాయి సార్. ఎక్కువ మన సైడ్ అయితే ఎక్కువ 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 అలా నార్త్ ఇండియన్ సైడ్ అయితే ఎక్కువ, అంటే నార్త్ ఈస్టర్న్ స్టైల్ ఎగ్ ముగి రుద్రాక్ష ఎక్కువ వస్తుంది అన్నమాట. అంటే ఫ్యామిలీ దోస్ సార్ ఫ్యామిలీ 5 ముగి చాలా బెస్ట్ అన్నమాట. ప్యూర్ రైట్ టు గెట్ సార్. అంటే ఒరిజినల్ అంటే మనం వేసుకున్న కూడా డూప్లికేట్ కావచ్చు, కానీ వెదర్ ఇట్ ఇస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ వుడ్ అన్నమాట. వాటర్ వేయాలి, ఒరిజినల్ అయితే వాటర్ పెద్దకి వస్తుంది, డూప్లికేట్ వాటర్ పైకి ప్రాబ్లమ్ చేస్తుంది. ఏకముఖి అది ఏదైనా రుద్రాక్ష ఒరిజినల్ అయితే వాటర్ కింద అది మ్యాగ్నెటిక్ పవర్ ఉంది కాబట్టి అది కిందకి పోతాయి. డూప్లికేట్ వెదర్ ఇట్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ వుడ్ అయితే వాటర్ పైకి పొడి. ఒరిజినల్ అయితే ఒక్కటి చేయాలి, వేసుకోవడం కూడా అవసరం లేదు. ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ పూజారో మల్స్ ద పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ ద వరల్డ్. అంటే ఒరిజినల్ ఒక్కటి చేయాలన్నమాట. విపరీతమైన పంట వాళ్ళు అమ్ముకోలేక వస్తున్నారు. అదేంది ఇది? అట్టికాయ అలా ఎండిపోయింది, అదొక రకమా పైన? ఏందండి ఇది? లవంగాలు సార్. లవంగాలా? ఓకే, చూడండి సారీ చూడండి లవంగాలు. ఇది రైప్ అయిన తర్వాత బ్రౌన్ కలర్ అయిపోయి ఒకటి మీకు టేస్ట్ చేయండి, ఎప్పుడు తెలుస్తుంది హౌ డస్ ఇట్ టేస్ట్ లైక్. ఏంటి సార్? లవంగా స్మెల్ యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్, ఓన్లీ ఇట్ గివ్స్ టేస్ట్ ఓన్లీ. మీరు తీసుకోండి, తీసేయండి. బాగుంది. లవంగా సార్, లవంగా బాక్స్.
అదేందండి అట్లా ఉంది పైన అట్టిగా అదే సార్ రెడ్ కలర్ బనానా రెడ్ కలర్ బనానా. అప్పుడు అక్కడ మనం గ్రీన్ చూసినాం కదా, గ్రీన్ కదలి, దిస్ ఇస్ రెడ్ కదలి. అది గ్రీన్ కదాలి, ఇది రెడ్ కదాలి. అవునండి. మన డెమోన్స్ట్రేషన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు ఏదైనా ప్రోడక్ట్ చూడాలంటే మన అవుట్లెట్ ఇక్కడ మీకు చూడగలుగుతాం అనమాట. స్పైసెస్ హెర్బల్ స్టార్ రండి రండి సార్. మా అమ్మ తీసుకెళ్ళకపోతే ఓకే ఓకే సార్ చెప్పండి. వాట్ వుడ్ యు లైక్ టు టేక్? అన్ని సపోర్ట్ పెట్టండి. ఓకే ఎక్స్ప్రెస్ చేస్తా. ఇవి జాపత్రి బిర్యానీ చేస్తారు కదా, ఇది జాపత్రి. ఇదే 10 మూగ కేరళ బాటిల్ ఇస్తుంది కదా, ఒక రెడ్డిష్ కలర్ వాటర్. ఇది వాటర్ వేస్తే రెడ్ కలర్ 10 మూగ అన్నమాట. ఉదయం మనం వాటర్ తాగాం సార్. ఇది ఒక్క పించ్ చేస్తే సార్ ఒక్క పించ్ చేస్తే వాటర్ పోయి చేయాలి సార్. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇది బెస్ట్ అన్నమాట. అంటే యూరిన్ తోటి మన వేస్ట్ మెటీరియల్స్ బయటకు పోతుంది. డైలీ వాడచ్చు. ఇది ఇప్పుడు ఒక్క ప్యాకెట్ అయితే మీకు అట్లీస్ట్ 3-4 months వాడవచ్చు అనమాట. అంత ఎక్కువ అవసరం లేదు అన్నమాట. చిన్న ముక్క అంటే 1 లీటర్కి అయితే 1 పీస్ చేయాలన్నమాట. హాట్ వాటర్ లో వేస్తాం కదా, 1 లీటర్ హోటల్లో చేసాం. డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఆల్ బాడీ పెయిన్ అన్నమాట. వెదర్ ఇట్ ఇస్ స్పాండిలైటిస్, సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే మనం ఇది రాసుకోవాలి. నో కాదు సార్, ఇది 45 days మనం రెగ్యులర్ రాసుకోవాలి. పైనుంచి క్రిందకి రాసుకోవాలి, రౌండ్గా మసాజ్ చేయాలి. 1 hour తర్వాత స్విమ్మింగ్ చేసుకోవాలి, కాకపోతే హాట్ వాటర్ మనం స్నానం చేయవలసింది. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ జాయింట్ పెయిన్స్, వెదర్ ఇట్ ఈస్ నీ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, షోల్డర్ జాయింట్ పెయిన్స్, ఓన్లీ ఫర్ జాయింట్ పెయిన్స్ కి అయితే మనం ఇది వాడుకోవాలన్నమాట. ఇదైతే మైగ్రేన్ క్లియర్ ఆయిల్, బెలహట్టాది ఆయిల్, వెదర్ ఇట్ ఈస్ మైగ్రేన్, సైనసైటిస్, అలర్జీ, స్నీజింగ్, స్లీపింగ్ డిసార్డర్ అయితే రాసుకోవాలి. అంటే 5 drops మనం మెడికేట్ అప్లై చేయాలి, 2 drops బిగిన్ దిగర్ అన్నమాట. మైగ్రేన్ అయితే మన ఫోర్గెట్ అప్లై చేయాలి, సైనసైటిస్, స్నీజింగ్, స్నోరింగ్ అయితే నోస్ మీద అప్లై చేయాలి. ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత సన్లైట్ మన మీద పడకూడదు. సో వీ షుడ్ అప్లై బిఫోర్ సన్ రైజ్, అదర్వైజ్ ఆఫ్టర్ సన్సెట్ రాసుకోవాలి. ఎవరికైనా ఏదైనా నార్మల్ హెడేక్ అయితే కూడా వాడుకోలేదు, కానీ పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే 25 days రెగ్యులర్ రాసుకోవాలి. మళ్ళా ఇదైతే డయాబెటీస్ కోసం నిషా కథగాడి డయాబెటీస్ కేర్ మెడిసిన్స్. అంటే మీకు తెలుసు డయాబెటీస్ మనకు క్యూర్ చేయడానికి కాదు, ఎస్, ఇది ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ఫర్ ఎవర్ అన్నమాట. 3 months రెగ్యులర్ వాడుకోవాలి. ఫస్ట్ 15 days విత్ రెగ్యులర్ మెడిసిన్ వాడుకోవాలి, ఎందుకంటే ఆయుర్వేదం మన బాడీకి వర్కౌట్ అవ్వడానికి టైం పడుతుంది. 15 days తర్వాత షుగర్ చెక్ చేసుకోండి, ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేయండి. వీ హావ్ టు ఫాలో ఆయుర్వేద ఫర్ 3 months అన్నమాట. మళ్ళీ ఇది బ్రెమి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, కాన్సన్ట్రేషన్ పవర్, యాంగ్జైటీ ఓవర్కమ్ చేయడానికి, ఐసైట్ పెరగడానికి పనిచేస్తుంది బ్రెమిటోన్ అన్నమాట. ఇది నైట్కి పడుకున్న బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఓన్లీ వీ షుడ్ ఇంటేక్ అన్నమాట. మళ్ళీ కుష్మాండ్ లేకెన్ టోనిక్ అంటే ఓవరాల్ ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్, స్టామినా, టు పుట్ ఆన్ వెయిట్ అండ్ అనీమిక్ పర్సన్స్ కూడా ఇది వాడగలుగుతారు అన్నమాట. 1 teaspoon every day. This is for asthma related problem, Augustin, whether it is dry cough, bronchitis and asthma related problem అయితే మన ఇది వాడగలుగుతుంది. మళ్ళా ఇదైతే ఒబిసిటీ అంటే మనం అన్వాంటెడ్ ఫ్యాట్ మెల్ట్ చేయడానికి, బాడీ మెటబాలిజం రేట్ పెరగడానికి 3 months 45 days రెగ్యులర్ వాడినప్పుడు మన బాడీ వెయిట్ 5 to 8 kg రెడ్యూస్ చేయగలుగుతుంది, మన బాడీ మెటబాలిజం కరెక్ట్ చేయగలుగుతుంది అన్నమాట. ఇదైతే నార్మల్ అసిడిటీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఓన్లీ 10 days వాడుకోవాలి. అష్టచూర్ణం. దిస్ ఈస్ ఫర్ పైల్స్. ఈవెన్ బ్లీడింగ్ పైల్స్ ఆల్సో క్యాన్ బి క్యూర్డ్ బై యూజింగ్ సిరివెల్లాది కషాయం ఆఫ్టర్ డిన్నర్. అండ్ వాజాది ఫర్ వేరికోస్ వెయిన్ అండ్ మసిల్ క్రాంప్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే వాడుతుంది. ఇది మసాజ్ చేయకూడదు, కింద పైకి జస్ట్ రాసుకోవాలి సార్ చెప్తా. మళ్ళా దిస్ ఈస్ ఫర్ మధు స్నూకి రసాయనం ఫర్ విమెన్. లేడీస్కి ఏదైనా గైనక్ అండ్ యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే, వెదర్ ఇట్ ఈస్ యూరిన్ ఇన్ఫెక్షన్, వైటల్ డిశ్చార్జింగ్, ఇరెగ్యులర్ పీరియడ్స్, సివియర్ పెండోరీ మెన్సెస్, ఓవరిసిస్, పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లం అయితే మనం వాడుకోవాలి. దిస్ ఈస్ ఫర్ మెన్ అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ జెంట్స్ వాడుకోవాలి అన్నమాట. వాజిటోన్, అశ్వంద, ముస్లిం, శిలాజిత్, నాయకిరణ్, అమరపురు, వజీగరం, మృదు సంజీవిని కాంబినేషన్ అంత, వెదర్ ఇట్ ఈస్ immunity, రెసిస్టబుల్, స్టామినా, వైటాలిటీ, టు ఇంప్రూవ్ ద టెస్టోస్టెరాన్, మేల్ హార్మోన్ కరెక్ట్ చేయడానికి,
ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ రిలేటెడ్ ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ ఎరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం, కౌంటింగ్ రిలేటెడ్ ప్రాబ్లం చాలా బెస్ట్ అన్నమాట. దిస్ ఈస్ ఫార్ ద డెన్సిటీ ఆఫ్ ద బాండ్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాల్షియం టాబ్లెట్స్ అన్నమాట. క్యాల్షియం టాబ్లెట్స్ వాడిన ప్లేస్ ఇది వాడగలుగుతుంది. అండ్ కల్లూరు మంచి దిస్ ఈస్ ఓన్లీ ఫార్ కిడ్నీ స్టోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఆర్ పోస్ట్రేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ దిస్ ఈస్ ఫర్ స్కిన్ డిసీజెస్ దుర్గారి ఫర్ సోరియాసిస్, ఎగ్జిమా, ఇచ్చింగ్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్. దాన్ని కూడా మనం ఇది చూసుకోవాలి బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడానికి. కాంబినేషన్ ఇది కామన్ సార్. we should intake psoriasis, eczema అయితే మనం we have to intake medicine and we should apply అన్నమాట. అప్పుడే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. మళ్ళా దిస్ ఈస్ హంసపత్యాది ఫర్ థైరాయిడ్ వెదర్ ఇట్ ఇస్ హైపర్ ఆర్ హైపో థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కు బ్యాలెన్స్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఓకే సార్ మీ అంటే మెడిసిన్స్ అయిపోతుంది అన్నమాట సార్. ఫర్ దిస్ ఇస్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్ along with this madhusnumi. I told about now the women care chronic. If there is irregular period to make it regular, we can use it along with this. And here, this is for only for Varnali, only for cholesterol, bad cholesterol. And Kalurvanchi, this is for kidney stone, same for this smaller body. This has eucalyptus oil for steaming purpose and lemongrass oil for clean purpose, and this is a stress oil, anti-stress oil. If there is stress related, we can apply. What is this? Okay. పదిముగా చెప్పిన కదా వాటర్ వేయాలి, వాటర్ పోయి చేయాలి, త్రాగాలి, వాటర్ త్రాగాలి అంటే కేరళ వాటర్ అదే ఇస్తుంది సార్. మేము అదే రెగ్యులర్ మేమే అదే త్రాగాలి. రెగ్యులర్ త్రాగచ్చు, రెగ్యులర్ త్రాగితే మంచిదే. ఇప్పుడు రెగ్యులర్ త్రాగ మీకైతే కోల్డ్ వాటర్ త్రాగడం అలవాటు కదా, కాబట్టి మీకు అది బోల్ చేసిన తర్వాత యూ కెన్ మిక్స్ విత్ కోల్డ్ వాటర్. మీరు అలా త్రాగండి మీ ఇష్టం. అది లోపలికి ఎలా వెళ్ళాలి, కోల్డ్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మన అలవాటు ఏదో అది మనకు, కానీ అది వాటర్ కాదు సార్. కొంచెం వాటర్ బోల్ చేయండి, మన కోల్డ్ వాటర్ మీరు మిక్స్ చేయండి. ఏంటి సార్ అది ఒట్టివేరు సార్, అదే ఓన్లీ బాత్ బ్రష్ అన్నమాట. ఇదే కవర్ అయిపోతుంది. నేను చెప్పేది వాడగలుగుతుంది. సపోజ్ మనకు ప్రీమచ్యూర్ గ్రేయింగ్ అయితే హెయిర్ కు బ్లాక్ చేయాలంటే ఇదే వాడుకోవాలి. కృష్ణ గైసర్ టోనిక్ అన్నమాట. ఇది వీక్లీ ట్వైస్ 4 months రాసుకోవాలి. హెయిర్ ఆయిల్ మన 4 months కోర్స్ వీక్లీ ట్వైస్ జస్ట్ స్కాల్ప్ మసాజ్ చేయవలసింది. ఏదో కొంచెం చేస్తారు సార్. అండ్ ఇది ట్రీట్మెంట్ ఇదే సార్ ఇంగువ సినిమట్ దాల్చిని చెక్క అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇలాచి ఏలకి. అండ్ ఇదే మీకు అన్నారు ఆల్ స్పైసెస్ అన్నమాట. ఒక అక్కడి నుంచి మొత్తం స్పైసెస్ స్మెల్ టెస్ట్ చెప్పిన కదా, దాని సీడ్స్ అన్నమాట. ఆల్ స్పైసెస్ ఆల్ స్పైసెస్ అన్నారు కదా, ఒక్క ఆకు ఇచ్చిన కదా సార్, దాని నుంచి మొత్తం స్మెల్. ఇదే లవంగా పాప్స్. దిస్ ఈస్ మరాఠీ ముక్కు. మరాఠీ ముక్క is star anise. I don't know what to call it. Star full. అనాస్ పువ్వు అంటారు. And ఇది మిరియాలు, బ్లాక్ పెప్పర్. ఇదైతే జాయికా అన్నమాట. జాజికాయ. అండ్ ఇది వైట్ పెప్పర్ అన్నమాట, తెల్ల మిరియాలు. ఓకే. ఇదైతే షాజీరా అన్నమాట. షాజీరా. ఇది సౌత్ ఇండియన్ కాఫీ, బ్లాక్ కాఫీ. ఎక్స్ప్రెస్ 150. అంతే సార్. హింగువా టీ సార్, టీ పౌడర్. టర్మరిక్, హల్దీ. నార్మల్ హల్దీ. ఇదైతే సాంబార్ మసాలా అన్నమాట, కేరళ ఫేమస్ సాంబార్. ఇదే కోకో సార్ ఫర్ బేకింగ్, చాక్లెట్స్, కేక్స్ ఎలా అయినా బేకింగ్ చేయడం మీకు అలవాటు. అంటే బ్లాక్ అంటే పౌడర్ కాఫీ కూడా వేసుకోవచ్చు. అంటే ప్రోటీన్ సప్లిమెంట్ ఒమేగా 3 B12 తక్కువ అయితే ఇది వాడుకోలేదు అనమాట. కాఫీ పౌడర్ లేదు, కాఫీ లేదు సార్. కాఫీ ఇది సార్. చాక్లెట్ పౌడర్ కాఫీ వేసుకోవాలి. అంటే ప్రోటీన్ సప్లిమెంట్ లాగా మనకు వాడగలుగుతాను. మోయిస్చర్ అన్నమాట. మీరు ఓపెన్ చేసి పెడితే ఏం పర్వాలేదు. అంటే ఇప్పుడు బ్లూ నెస్కేఫ్ ఓపెన్ చేసిన గట్టిగా అయిపోతుంది, అదేలా చేయదు. అదే నేచురల్ బ్లూ కాఫీ నెస్కేఫ్ అవి కూడా 100% డిస్పోజ్ అయిపోతుంది.
కాఫీ బీన్స్ లేదు సార్ అంటే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా మళ్ళీ ఒక 2-3 months లోపల కాఫీ బీన్స్ వస్తుంది అన్నమాట. ఇది బయట ఎంత ఉంటుంది ఇది? బయట సార్ బయట ఏమి స్మాల్ షాప్ ఇది బ్రాండెడ్ ఇప్పుడు ఇది ఎంత 250 grams కదా 250 grams. 150 పెట్టారు ఎంఆర్పి. ఓకే ఇది సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఇది సేమ్ ఇప్పుడు నెస్కాఫే అయితే సార్ ఇప్పుడు దీనికి 250 grams అయితే మోర్ దాన్ 300-400 రూపీస్ అయిపోతుంది 400 పైన అయిపోతుంది పైన ఉంది కదా? అండ్ అది బ్రాండెడ్ సార్ దాంట్లో బ్రాండ్ చేసినప్పుడు వాళ్ళకు దిస్ ఇస్ హాట్ బాడీ మసాజ్ ఫర్ హాట్ బాడీ మసాజ్ ఎస్పెషల్లీ ఫర్ స్పాండిలైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దిస్ ఇస్ ఫర్ హ్యాండ్ మసాజ్ and this is for acupressure got to massage కొట్టామంటే ఈ స్టాక్ ఎక్కువ ఉంటుంది. we can give it 3 years sir. 3 years experience actually they have no what is it and sir PCOD problem ఉందా సివియర్ పెయిన్ ఉందా సివియర్ టైంలో లేదు PCOD వేరే ప్రాబ్లం అయితే దాని బట్టి ఇది నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ తీసుకోవాలి ఇది 10 days మార్నింగ్ టైం తీసుకోవాలి తీసుకోవాలి ఇది త్రాగాలి 20 ml మార్నింగ్ తీసుకోవాలి 10 days 200 ml ఇది 100 ఏందండి ఇది? అమెరికాలో నేయించండి యాపిల్ చీర యాపిల్ చీర? యాపిల్ చీరా? ఇది యాపిల్ షేప్లోనే ఉందా? Gala sarees. Then section I am not the person. I will call. Okay.